ఈ రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌ది మ్యారేజ్ ఉందండి. సో, అందుకే రెడీ అవుతున్నాననమాట. నాకొక డౌట్ వస్తుందండి. మేము తొందరగా మ్యారేజ్ చేసుకున్నామో తెలియలేదు. లేదంటే వీళ్ళ ఫ్రెండ్స్ లేట్‌గా మ్యారేజ్ చేసుకుంటున్నారో తెలియట్లేదండి. లాస్ట్ టైం నేనెళ్ళిన మ్యారేజ్ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌దే అనమాట. ఈ రోజు పెళ్ళికొచ్చిన వాళ్ళలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెళ్లి కానోళ్ళేనండి. లేదంటే 1 ఇయర్ లోపు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిలో మా హస్బెండ్ ఒక్కరేనండి. పెళ్ళై 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లల్నేసుకొని ఎళ్లారు. ఇంక నేనైతే రిసెప్షనే కదా అని చాలా సింపుల్‌గా అయితే రెడీ అయ్యానండి. బేసిక్‌గా నేనెప్పుడు సింపుల్ గానే రెడీ అవుతాను. ఎప్పట్లాగే రెడీ అయినా ఒకటి మాత్రం చేయించేసానండి. లిప్‌స్టిక్ ఒకటే. ఎప్పుడు పింక్ కలర్‌ది లైట్ గా వేస్తాననమాట. ఈ రోజు కొంచెం డార్క్ గా రెడ్ కలర్ వేసాను. ఈ మ్యారేజ్ నుంచి తొందరగా ఇంటికొచ్చేస్తే గనక బ్యూటీషియన్ క్లాస్ గురించి కూడా చెప్తానండి ఈ రోజు. లాస్ట్ టైం స్కిన్ టైప్స్ గురించి క్లాస్ చెప్పాను కదండి. అది వ్యూస్ రాలేదనమాట. సో అది చూస్తేనే నెక్స్ట్ క్లాస్ అనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా అది చూడకపోయింటే గనక నా ఛానల్ నేమ్ కింద ఆ లింక్ ఇస్తున్నానండి, చూడండి. ఇంకా ఫైనల్ గా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత హిప్ బెల్ట్ పెట్టుకుంటే నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించిందండి. సో తీసేసి సింపుల్ గా ఇలాగే వెళ్ళిపోయాను. నా అవుట్ఫిట్ నచ్చితే లైక్ చేసి కామెంట్